హలో అండి. హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. క్షీరసాగర కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అయ్యా, నా పేరు వాసు అండి. మేము కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నాం. ఏం చేస్తుంటారు వాసు గారు మీరు? స్టడీ కంప్లీట్. ఓకే, ఆఫీసర్ ఉన్నారు. మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి. డాడీ, ప్రైజ్ లార్డ్. బేటా ప్రైజ్ ద లార్డ్. చెప్పు నాన్న. ఇది బుక్ ఆఫ్ ఈనోక్ అనే ఒక గ్రంథం ఉంది కదా డాడీ. అవును. అయితే అది మన బైబిల్లో ప్రామాణిక గ్రంథం కాదని తీసేశారు కదా. అవును. అయితే కొన్ని దేశాల్లో దాని ప్రామాణిక గ్రంథం అని వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ బుక్ ఆఫ్ ఈనోక్ రాసింది కయ్యని వాళ్ళ కొడుకు ఈనోక, లేకపోతే మన ర్యాప్చర్ అయిన ఈనోక? ర్యాప్చర్ అయిన ఈనోక. ఒకవేళ ర్యాప్చర్ అయిన ఈనోక అయితే ఆ బుక్ బాబేలు గోపురం దగ్గర భాషలు మారకం ముందు రాయబడుతుంది కదా, అంటే వాళ్ళు దానికి ముందున్న వాళ్ళే కదా. సో మరి ఆ లాంగ్వేజ్ ని మన వాళ్ళు ఎట్లా ట్రాన్స్లేట్ చేశారు అని. అట్లా కాదు. ఒక పాయింట్ మీరు మిస్ అయ్యారు. ఏంటంటే ఇప్పుడు యోబు గ్రంథము, యోబు చరిత్ర ఏదైతే ఉందో ఆయన జీవించిన సంవత్సరాల లెక్కను బట్టి చూస్తే ప్రీ అబ్రహామిక్ ఏజ్ ఆయనది. ఎందుకంటే మానవుని ఆయుష్కాలము మెల్లిగా తగ్గుతూ వస్తుంది కదా. తగ్గుతూ ఒక్కో తరం కొద్ది తగ్గుతూ ఉన్నది, తరాలు గడిచే కొద్ది తగ్గుతుంది ఆయుష్కాలం. అబ్రహాము కంటే ఎక్కువ కాలం బ్రతికిన వాడు యోబు. కనుక అబ్రహాము కంటే ఒక్క తరం వెనకటి వాడు యోబు అని వేద పండితులు, బైబిల్ పండితులు నమ్ముతున్నారు. అయితే అది యోబే రాసిన గ్రంథం కాదు, అది ఎజ్రా రాశాడు అని కూడా అనేక మంది వేద పండితులు నమ్ముతున్నారు. అది యోబు. అందుచేత ఇప్పుడు బుక్ ఆఫ్ ఈనోక్ అంటే ఈనోకే రాయాల్సిన అవసరం లేదు. యోబు చరిత్ర చాలా కాలం అయినాక ఎజ్రా రాసినట్టు ఆ హనోకు తన పిల్లలకు చెప్పి అనుసృతంగా ఇప్పుడు వేదాలు ఎట్లాగైతే ఆ నోట వినడం చెప్పడం ద్వారా కొంతకాలం అవి ఉనికిలో ఉండి తర్వాత గ్రంథరూపం దాల్చింది అన్నట్లు, అలాగా ప్రాచీన కాలపు కథలు పెద్దలు చెప్పగా పిల్లలు విని వాళ్ళ పిల్లలకు చెప్పి అలా కొనసాగి తర్వాత భాషలు తారుమారైన తర్వాత అప్పుడు హెబ్రీ భాష అనేది రూపొందిన తర్వాత అప్పుడు ఎవరు వేరే అతను రాశాడు, హనోకే రాయలే. రాశాడు. అది. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.